నిజంగా సంఘీభావం జరగడం చాలా సంతోషదాయకం. నిన్న జరిగిన ఫార్మా కంపెనీ ఇష్యూలో, వికారాబాద్ జిల్లాలోని ఫార్మా కంపెనీ ఇష్యూలో ప్రజా అభిప్రాయాల సేకరణ కోసం చేసిన మన కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు, కాడా చైర్మన్ ప్రత్యేక అధికారి విక్రరెడ్డి సార్ మరియు రెవెన్యూ ఉద్యోగులపై జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయం. ఇట్టి దానిలో పాల్గొన్న వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని, వీరిపై ఇంతకుముందు ఇప్పుడు శ్రీనివాస్ చెప్పినట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరమే వాళ్ళకు శిక్ష పడేలాగా చేయాలని ఉద్యోగ సంఘాల పక్షాన మరియు జేఏసీ పక్షాన మేమందరం కూడా కోరుతున్నాం. కాబట్టి వారిపై వెంటనే శిక్షించాలని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు జేఏసీ చైర్మన్ గారికి